ప్రైజ్ ది లార్డ్. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. బ్రతుకంతా నీదే, 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 బ్రతుకంతా నీదే. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ బలం, త్రాగుతున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుతున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుతున్న ప్రతి క్షణం, కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నీదే, బ్రతుకంతా నీదే.
విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను నా బలహీనత యందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడచెదను వెనకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదను ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీ సాక్షిగా ఇలలో జీవించనా ఇలలో జీవించనా హల్లెలూయా. చిక్కుల్లో నేను పడినా యేసయ్యా ఆదుకుని ఆదరించవా యేసయ్యా అందరిలో నన్ను చేర్చవా చిక్కుల్లో నేను పడినా యేసయ్యా ఆదుకుని ఆదరించవా యేసయ్యా అందరిలో నన్ను చేర్చవా
దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మోగవాడినయ్యా నా స్వరము నీయవా. గుడ్డివాడినయ్యా నా కనులు తెరవవా, మోగవాడినయ్యా నా స్వరము నీయవా. కుంటివాడినయ్యా నా తోడు నిలవవా, కుంటివాడినయ్యా నా తోడు నడవవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నువ్వు చేరదీయవా. లోకమంతా చూసి నన్ను ఏడిపించినా, జాలితో నన్ను నీవు చేరదీయవా. ఒంటరినయ్యా నా తోడు నిలువవా, ఒంటరినయ్యా నా తోడు నిలువవా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. నా తల్లి నన్ను మరచిపోయినా, నా తండ్రి నన్ను విడిచిపోయినా. తల్లిదండ్రి నీవై నన్ను బలాలించుమా, తల్లిదండ్రి నీవై నన్ను లాలించుమా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతు వాడా నన్ను విడిచిపోకయ్యా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారు
ప్రైజ్ ద లార్డ్. చాలా సంతోషం. మరి ఎంతవరకు చక్కగా దేవుని పాటలు పాడాం. మంచి సంగీతం, మంచి గాత్రాలు. దేవుడు తన కృపాతిశయంలో నిలబడ్డాడు. మరి ఉదయకాల సమయంలో ఇంత గొప్పగా ప్రార్థన దేవుడు ప్రారంభించాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. ఆమేన్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఇంకా ఆమేన్ చెప్పండి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం. కీర్తన చదువుకుందాం. ఎంత పాఠంగా శుక్రవారం చదివించారా? ఎంతండి? అబ్బా 2 వచనాలే కదా, చాలా సింపుల్గా చదివేసి ఉంటారు. అదే 2 వచనాలే కదా, చదివేసి ఉంటారు, త్వరగా చదివేసి ఉంటారు. అదే అది కూడా చిలకమ్మ చదివి ఉంటుంది. నేను కూడా అర్థం చేసుకున్నాను మనసులో. త్వరగా అయిపోయి కావాలి మనకి. సరే, 118వ కీర్తన చదువుకుందాం. ఇంచుమించు 29 వచనాలు ఉన్నాయి. అంటే మొదటి 15 వచనాలు చదువుకుందాం. ఎస్టీఆర్ గారు వచ్చి చదువుతారు. రండి. వారానికాలు మన అందరం చెప్దాం. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనలు 118 1 నుంచి 15 వచనాలు నేను చెప్తుండగా నా వెనకాల చెప్పవలసిందిగా కోరుచున్నాను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలిచెను. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు బలభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండు నేను యెహోవాకు మొర్రపెట్టుతిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. యెహోవా నా పక్షమున ఉన్నాడు. నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షమున వహించి నాకు సహకారి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. కందిరీగ వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్ల కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించిపోయేరి. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నేను పడినట్లు నీవు నన్ను గట్టిగా యెహోవా నాకు సహాయము చేసెను. యెహోవా నా దుర్గము నా గానము. ఆయన నాకు రక్షణాధారమైన నీతిమంతుల గుడారములలో రక్షణ గూర్చిన ఉత్సాహ సునాదము వినబడెను. యెహోవా దక్షిణాస్తము సాహస్య కార్యములు చేయను. చాలండి. చక్కటి కీర్తన చదివిన బిడ్డను దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. అందరం కళ్ళు మూసుకుందాం. ఒక నిమిషం. మనకి ఇంకా ఇంచుమించుగా 7 నిమిషాల సమయం ఉంది. దేవుని చిత్తమైతే మరి కొద్ది నిమిషాలు ఆరాధనలో గడుపుదాం. పోయిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మ్యాక్సిమం మీరు అందరూ పోయిన ఆదివారం దేవుని మందిరానికి వచ్చారు.
ఈ ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చారు అంటే మీరు బ్రతుకున్నారు. పోయిన ఆదివారం మందిరంకి వచ్చారంటే ఆరోగ్యంగా ఉన్నారు. ఈ ఆదివారం కూడా మందిరంకి వచ్చారంటే ఆరోగ్యంగా ఉన్నారు. పోయిన ఆదివారం మాట్లాడారు, ఈ వారం కూడా మాట్లాడారు అంటే నీ పక్షమున దేవుడు అంధకార సమూహం మందున్న వాయుమండ అధిపతితో యుద్ధం చేసి నీకు కాళ్ళకు గాయమైనను తగలకుండా మరలా ఈరోజు నేను ఇక్కడ ప్రవేశపెట్టిన దేవుని స్తోత్రాలు చెల్లించు. ఎవరు కూడా అటు ఇటు తిరగొద్దు. మంచి సమయం కేవలం దేవునితోటే గడపండి, దేవుని ఆశతోటే గడపండి, దేవునిలో గడపండి, దేవుని సాన్నిధ్యాన్ని పొందుకోండి, దేవుని యొక్క ఆశీర్వాదాలకు ముందుండండి. దేవుడే కృప కలిగిన వాడు. అందరూ కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో ఆరాధనలో పాల్గొందాం. ఆరాధనీయుడు ఆరాధన చేయగల దేవునికి మనం చక్కటి పాట పాడి దేవుని స్తుతించుకుందాం.
నా ప్రియుడేసు క్రీస్తుకే ఆరాధన. ఏ సమయమందైనా ఏ స్థలమందైనా ఏ స్థితిలో నేనున్నా పాడేదను. భక్తుడు చెప్తున్నాడు, ఏ స్థలం మందైనా ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా కానీ ఆయన ఆరాధన చేయడం మాండంట. ఆయన క్రీస్తుని ఘనపరచడం మాండంట. కష్టాలు వచ్చినా క్రీస్తుని ఘనపరుస్తాడట, సంతోషం వచ్చినా క్రీస్తుని ఘనపరుస్తాడట. ఎట్లా ఘనపరుస్తాడు? ఆరాధన ఆరాధన ఇట్లా ఘనపరుస్తాడండి. మరి నీవు నేను కొద్ది బాధ వస్తే దేవుణ్ణి దూషించేస్తామే, కొద్ది కష్టం వస్తే ఎందుకు నాకు ఈ దేవుడి కష్టాలు పెట్టాడని దేవుడి మీద ఒక నిందేస్తావే. ఒక్క మనిషికి నీ ఒంట్లో ఉన్న అవయవాల కొరకు నువ్వు అంత కష్టపడుతుంటే 750 మంది కోట్ల మంది ప్రజలను ఆయన ఆజ్ఞ లేకుండా తలలో ఒక ఇంటి కూడా రాలదంట. ఆయన ఎంత శ్రమ పడుతుంటాడండి, ఎన్ని కష్టాలు ఓరుస్తుంటాడండి, ఎన్ని ఇబ్బందులు పడుతుంటాడండి. ఆరాధనకి యోగ్యుడు ఆయన ఒక్కడే యోగ్యుడు. ఎందుకంటే ఉన్నవాడు అనువాడు ఎన్నడు నిత్యము మనను కాపాడుతున్నవాడు. బా మంచి దేవుడండి, నువ్వు ప్రేమించదగిన దేవుడండి. నిన్ను ఆయన 100 రెట్లు ప్రేమించే దేవుడండి. గొప్ప సమయం ప్రార్థన చేసుకుందాం. కుమారు వచ్చి ప్రార్థన చేస్తాం. స్తోత్రము పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వేలాది వందనాలు. కాపాడినందుకు నీ స్తోత్రంలో చెల్లించుచున్నామయ్యా. ఈ 5వ నెలలో ప్రభా తండ్రి 3 వారాల ప్రభా తండ్రి నీ సజ్జమైన రెక్కల కింద మమ్మల్ని కాచి కాపాడి ప్రభా 4వ వారంలో ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. ఇటువంటి ధన్యత ప్రభా ఎంతో మంది కోల్పోతున్నారు ప్రభా. నీ ఆధీనం లేకుండా ప్రభా తండ్రి ఏమీ జరగదు ప్రభా. అందరినీ ప్రభా తండ్రి నీ దృష్టిలో ఉంచుకుని ప్రభా ప్రతి ఒక్కరిని కాసి కాపాడమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి జానుబుజ్జ గారి ప్రవాక్యంలో చెప్పుచుండగా ప్రభా మా మనసులను ప్రభా తండ్రి అటు ఇటు ప్రభా తండ్రి సంచుల మనసుతో ఉండకుండా ప్రభా నీ ఎదుటినే ప్రభా మా హృదయములను భద్రపరుచుకుని ప్రభా ఆ వాక్యమును ప్రభా అనుసరించి నడిచేవారిగా మమ్మల్ని ఉంచమని అడుగుచున్నాం. ప్రతి ఒక్కరి హృదయాలను ప్రభా తండ్రి మీరు ముట్టమని అడుగుచున్నాం ప్రభా తండ్రి. అయా తండ్రి ఇంకను ఎంతో మంది రావాలని గోజాడుతున్నారు ప్రభా. కొత్త ఆత్మలను ప్రభా తండ్రి మందిరంలో ప్రవేశపెట్టమని మేము అడుగుచున్నాం అయ్యా తండ్రి. అయా తండ్రి దేవా ఈ చిన్న ప్రార్థన మీ పరలోక రాజ్యం చేర్చుకుంటారని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. చాలని నేను ఎంతో ప్రయాసపడి మరి బ్రదర్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రేరేపణతో కొన్ని మాటలు మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ వారం నాకు వాక్యం ప్రిపేర్ అవడానికి అంత స్కోప్ లేదు, చాలా ఊర్లు తిరిగాను. కాబట్టి నేను ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ప్రేరణతో కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. ఆ మాట చెప్పే ముందు కొన్ని మాటలు ఇందులోనే భావాన్ని మీకు చెప్తాను. నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, నాకెందుకు ఉద్యోగం రావడం? నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, ఈ అప్పులు నాకెందుకు పెరిగిపోయినాయి? నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, నా భర్త నా మాట ఎందుకు వింటలేదు? నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, నా పిల్లలు అస్సలు నా మాట పట్టించుకోవడం లేదు. నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, నా ఒంట్లో ఉన్న రోగాలు నా నుంచి పోవడం లేదు. నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, సమాజంలో నాకు విలువ లేదు. నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, అసలు మందిరంలోనే నాకు ఒక విలువ లేదు. నేను చాలా ఆత్మీయంగా ఉంటున్నాను, నా కుటుంబంలో నాకంటూ ఒక పేరు ప్రతిష్టలు లేవు. ఎందుకు నాకే ఇలాగ జరగాలి? క్వశ్చన్ మార్క్ గుర్తుపెట్టుకోండి. ఈ వాక్యంలో అదే. ఎందుకే
నాకు ఇలాగ జరగాలి క్వశ్చన్ మార్క్. ఆఖరిని మీకు జవాబు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్, గట్టిగా ఆమెన్ చెప్పండి అందరూ. ఆమెన్. సంతోషం. మీకు నిర్గమకాండం 40 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని అధ్యాయాలండి? నిర్గమకాండం 40 అధ్యాయాలు ఉన్నాయి. 40 అధ్యాయాల్లో ఒక్క అధ్యాయం 17 అధ్యాయం 1 నుంచి 16 వచనాలు ఉన్నాయి. 1 నుంచి 16 వచనాలు ఉన్నాయి 17 అధ్యాయంలో. ఆ అధ్యాయం మొత్తం ఈ దినం మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. 10కి 1 నిమిషం కూడా మిమ్మల్ని ఎక్కువ ఉంచాను ఇక్కడ. నేను టైం అంటే టైంకి ఎయిడ్స్ పెడతాను. దాని మీద నేను ఇందాక చెప్పాను కదా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, మంచి విశ్వాసంలో కొనసాగుతున్నాను అనే దాని కొరకు ఇదేనా కొన్ని మాటలు మాట్లాడుకుందాం. అయితే బైబిల్లో 3 ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. అందులో మొదటి వ్యక్తి మోషే. ఎవరండి? ప్రధానమైన వ్యక్తి. బైబిల్లో చాలామంది ఉన్నారు. ప్రధానమైన వ్యక్తులు ఎందుకని అన్నానంటే వాళ్ళు చేసే పనులు చెప్తాను. బైబిల్లో 3 ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి మోషే, రెండో వ్యక్తి ఏలియా, మూడో వ్యక్తి యేసుప్రభువు వారు. ఎవరండి? ఎన్ని పేర్లు చెప్పాను? చెప్పండి, గట్టిగా చెప్పండి. మొదటి పేరు, రెండో పేరు, మూడో పేరు. మోషే ఏం చేశాడంటే మనకు ధర్మశాస్త్రాన్ని అందించారు. ఏం చేశారండి? ఏలియా ఏం చేశాడంటే అసలు దేవుని యొక్క మహిమని లోకానికి వివరించాడు. ఏం చేశాడు? దేవుని యొక్క మహిమను 2 కర్మేల పర్వతం దగ్గర మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, తేల్చేసుకుందాం రండి అని దేవుని యొక్క మహిమని లోకానికి వివరించారు. యేసుప్రభువు వారు ఏం చేశారంటే తన శిలువ మరణం ద్వారా ఈ దినం ప్రపంచంలో 500 కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారు. ఈ 3 వ్యక్తులు కూడా బైబిల్లో చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు. బైబిల్లోనే కాదు మన జీవితంలో కూడా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తులు. కాబట్టి ఈ 3లో ఒక వ్యక్తి అయిన ఈ దినం మరి మోషే గారి కోసం కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మోషే గారు నిర్గమకాండంలో చాలా ప్రాముఖ్యంగా ఆ కాండం అంతా కూడా మోషే గారి ద్వారానే వెళ్తుంది. అంతే కదా? బైబిల్ చదువుతారా మీరండి అందరూ? బైబిల్ చదివే వాళ్ళు అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా అంటే కొందరే చదువుతున్నారా? పోనీ బైబిల్ చదవడం వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది మాత్రం ఎక్కువ చెప్పారు. చాలా సంతోషం. అన్నం తినే వాళ్ళు అందరూ హల్లెలూయా చెప్పండి. ఇది అబద్ధం. అది అన్నం తినకపోతే చచ్చిపోతాం. హల్లెలూయా చెప్పలేదనుకో, అన్నం తినకపోతే చచ్చిపోతాం. ఇది చాలా పక్కా అబద్ధం. అన్నంలో ఆదివారం వచ్చిందంటే చేపల మాంసం మెను ఎలా ఉంటుందంటే వారం అంతా అప్పులు కడతాం. ఆదివారం వచ్చేటోడికి 4 కేజీలు చేప, 2 కేజీలు కోడి, ఇంకా చెప్పాలి తలకాయలు, ఇంకా అలా ఉంటుంది. సరే, ఈ విషయం పక్కన పెట్టండి. బైబిల్ చదవండి, దేవుని యొక్క మర్మాలు తెలుసుకోండి. సరే, ఈ నిర్గమకాండము మోషే చాలా పవిత్రమైన కాండమైనకి. ఇందులో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంటే 40 అధ్యాయాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? 40 అధ్యాయాలు. పెన్ను ఉంటే రాసుకోండి, చాలా ముఖ్యమైన మాటలు ఉన్నాయి. 40 అధ్యాయాలు నేను చదువుతాను. 1 నుంచి అనుకుంటున్నారేమో, టైం సరిపోదు, చదువుతుంది. కానీ 40 అధ్యాయాలు 10 మాటల్లో తేల్చేస్తా. ఎన్ని మాటలండి? 10 మాటల్లో తేల్చేస్తా. జాగ్రత్తగా ఏనండి, మంచి సబ్జెక్టు ఇది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారిని పిలుచుకోవాలంటే ₹1,00,000 అవుతుంది. 75 ఏళ్ళు మీటింగ్ అవుతుంది, ₹1,00,000 అవుతుంది. అలాంటి విలువైన మాటలు మీరెవరు మిస్ అవ్వద్దు. 10 వచనాలు తేల్చేస్తా. 40 అధ్యాయాలు 10 మాటలు తేల్చేస్తా. మొదటి అధ్యాయము, 2వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండిపోతారు. ఎక్కడ ఉండిపోతారండి? ఐగుప్తులో ఉండిపోతారు. అంటే బానిసత్వంలో ఉండిపోతారు. ఎక్కడ ఉండిపోతారు? బానిసత్వంలో ఉండిపోతారు. మొదటి 2 అధ్యాయాలు ఇశ్రాయేలుల బానిసత్వం. నేను ఇచ్చే టైటిల్ ఏంటండి? మొదటి 2 అధ్యాయాలు ఇశ్రాయేలుల బానిసత్వం. 3 నుంచి 6 అధ్యాయాల్లో ఈ ఇశ్రాయేలు బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు ఒక హీరోని పంపుతాడు. ఎవరిని పంపుతాడు? ఒక హీరోని. ఆ హీరో పేరే మోషే. మొదటిది ఇశ్రాయేలుల బానిసత్వం, రెండోది హీరో సిద్ధం. ఏంటండి? హీరో సిద్ధం. జాగ్రత్తగా ఉంటాండి. 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మరి ఆ దేవుడు కొన్ని తెగుళ్ళు పంపుతాడు. ఎవరి మీద? ఐగుప్తు ప్రజల మీద. ఎన్ని తెగుళ్ళు ఐడియా ఉంది? అది 9 తెగుళ్ళు పంపుతాడు. ఎన్ని తెగుళ్ళు అండి?
9 తెగుళ్ళు పంపుతాడు. 10ది కూడా తెగులే, కానీ అది అద్భుతంలో పోతుంది. ఎన్ని తెగుళ్ళు పంపుతాడు? 9 తెగుళ్ళు పంపుతాడు. అంటే 7వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు దేవుడు ఫరోతో యుద్ధం చేస్తాడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? ఫరోతో యుద్ధం చేస్తాడు. దీనికి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే ఫరోతో యుద్ధం. మొట్టమొదటి మాట ఏంటండి? చెప్పాలి. బానిసత్వం. ఏది? ఈ ఐగుప్తు బానిసత్వం. రెండోది హీరో సిద్ధం. మూడోది ఫరోతో యుద్ధం. చూసారా, మాటలు భలే గొలుతున్నాయి కదా, టైమింగ్ గలుస్తున్నాయి. సరే, 4వ మాట 12వ అధ్యాయం. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన అధ్యాయం. ఎందుకంటే బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన ఘటన. ఏంటంటే అది ఈ మాట 12వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటే సంహార దూత. ఏంటండి? సంహార దూత అంటే దేవుడు ఐగుప్తు ప్రజలకు డివైడ్ చేసేసి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేస్తాడంటే, ఒరేయ్ మీరు ఒక గొర్రె పిల్లను వధించండి 14 రోజులు. మరి ఆ గొర్రె పిల్లను కట్ చేసి దాని రక్తాన్నంతా ఒక పళ్ళెంలో పట్టుకుని మీ దారబంధాలకు రాసి, ఆ దారబంధాల మీద ఏ రక్తం అయితే ఉంటుందో ఆ రక్తం ఉన్న ఇల్లుని నైట్ దేవుడు ఈ దారంటే వెళ్తాడు. ఏ రక్తంలో అయితే మరి దారబంధం మీద రక్తం ఉండదో అందులో ఉన్న తొలిచూలు పిల్లల్ని చంపేస్తాడు దేవుడు అన్నప్పుడు ఆ మాట ఎవరికి వినబడింది? ఇశ్రాయేలుకి మాత్రమే వినబడింది, ఐగుప్తులకి వినబడలేదు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు దేవుడు చెప్పినట్టు చేస్తారు. దేవుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలందరూ కాపాడబడతారు. ఐగుప్తులో ఉన్న పిల్లలు, తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోతారు. ఏం చేయబడతారు? తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోతారు. అంటే 4వ మాట ఏంటండి? తొలిచూలు పిల్లల మరణము. ఎన్నో మాట? తొలిచూలు పిల్లల మరణం. ఎన్ని అధ్యాయము? 12వ అధ్యాయం. 13 నుంచి 18 అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేల్ ప్రజలకి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేస్తాడు. నీళ్లు కావాలంటే నీళ్ళు ఇస్తాడు. మారాని బాని మధురంగా మారుస్తాడు. ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు. పూరెళ్ళను అంటే ఆ మాంసం మొక్కలను కురిపిస్తాడు. అంటే నేను దీనికి పెట్టే టైటిల్ ఏంటంటే ఇశ్రాయేల్ ప్రజలకి ఏం కావాలో అది దేవుడు ఇస్తాడు. అంతే దీని అర్థం. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేస్తాడు దేవుడు. అంటే అరణ్యంలో ఉన్నారు ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు. 5వ మాట ఏంటంటే అరణ్య సుఖము. ఏంటండి? మొట్టమొదటి మాట చెప్పండి. 2వ మాట చెప్పండి. హీరో సిద్ధం. 3వ మాట చెప్పండి. ఫరోతో యుద్ధం. 4వ మాట చెప్పండి. తొలుసూల మరణం. 5వ మాట చెప్పండి. నేను అంతగా రాసుకోమంటున్నా, అడుగుతూ ఉంటాను. అరణ్యంలో మరణమా? ఎంత దారుణం అండి. అమ్మని నాన్న అమ్మని చేసేస్తే ఎలాగండి? అరణ్యంలో మరణం అంటే అరణ్యంలో సుఖమని చెప్తే అరణ్యంలో మరణం అంటే బాబుకి శాప తెచ్చారా జాన్ గారు? ఇంకా తేలేదా? తెచ్చానని చెప్పండి. కుమారికి సుఖం వచ్చేస్తుంది. ఇప్పుడు తేలనట్టుంది, అంతగా బాధగా ఉంది. అరణ్యంలో సుఖము. 5 మాటలు అయిపోయి నిర్గమకాండంలో సగం అధ్యాయులు అయిపోయినాయి. 6వ మాట చాలా చక్కటి మాట. 19వ అధ్యాయం నుంచి 24వ వచనం వరకు సీనాయి పర్వతం మీద దేవుడు ప్రజలతో ఒక వాగ్దానం చేస్తాడు. ఆ వాగ్దానం ఏంటంటే నేను మీకు కనాను ప్రాంతం ఇస్తానని ఒక వాగ్దానం చేస్తాడు. 19వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు సీనాయి బంధం. ఏంటండి? సీనాయి పర్వతం మీద దేవుడు ప్రజలతో వాగ్దానం చేస్తాడు. అదే టైంలో మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిపోయి 40 దినాలు అక్కడ ఉపవాసం ఉండి ధర్మశాస్త్రాన్ని పట్టుకుని తీసుకుని వస్తాడు. అయితే ఎన్నో మాట అండి అది? 6వ మాట సీనాయి బంధం. ఎప్పుడైతే మోషే గారు పైకి వెళ్ళిపోయారో మరి ఈ ప్రజలందరూ కూడా మరి కిందకి వచ్చేయాలనుకుంటారు. అయితే ఈ తర్వాత 25 నుంచి 31 వచ్చిన వరకు ఎప్పుడైతే సీనాయి బంధం ఏర్పడిందో ఆ బంధం తర్వాత దేవుడు అంటాడు, నేను ప్రజలకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసాను కదా, ఈ ధర్మశాస్త్రాన్ని ప్రకారం నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమంటాడు. ఏం చేయమంటాడండి? నాకు ఒక ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేయమంటాడు. ఇప్పుడు దేనికి ఇచ్చే నేను టైటిల్ ఏంటంటే 25వ అధ్యాయం నుంచి 31వ వచనం వరకు ప్రత్యక్ష గుడారం. ఇప్పుడు ఎన్ని మాటలు అయినాయి? ఎన్ని అయినాయి? మొదటి నుంచి చెప్పండి. ఇశ్రాయేల్ బానిసత్వం. ఇశ్రాయేల్ బానిసత్వం ఎలా మార్చేస్తున్నారండి మాటలు? ఎంత దారుణం అండి. చెప్పిన మాటలు చెప్పినట్టు చెప్తలేదండి బాబా. ఎంత దారుణంగా మార్చేస్తున్నారండి. మొట్టమొదటి మాట
ఐగుప్తు బానిసత్వం, రెండో మాట ఈరోజు సిద్ధం, మూడో మాట ఫరోతో యుద్ధం, నాలుగో మాట తొలిచూలు మరణం, ఐదో మాట అరణ్యంలో సుఖం, ఆరో మాట సేనాయి బంధం, ఏడో మాట ప్రత్యక్ష గుడారం, ఎనిమిదో మాట 32 అధ్యాయంలో ఉంటుంది. ఏంటండి మీరు న్యాయంగా చూడండి, తర్వాత చర్చించుకుంది. కానీ 8వ మాట 32 అధ్యాయంలో ఉంటుంది. ఎప్పుడైతే ఫరో గారు పైకి వెళ్ళారో ఈ కింద అందరూ ఏం చేస్తారంటే, మనకి దేవుడు లేడు, దెయ్యం లేదు, మోసే పోయాడు, మనం అందరూ ఏం చేద్దామంటే మన ముక్కుల్లో చెవుల్లో అందరం వేసేసుకుని దానికి ఒక బంగారు దోణ తయారు చేసేసుకుని మనం అందరూ పూజించేద్దామని వీళ్ళందరూ ఏం చేస్తారంటే ముక్కులు చెవులు ఉన్న బంగారం అంతా, ఐగుప్తుకి తెచ్చుకున్న బంగారం అంతా తీసేసి ఆహరోనికి ఇస్తే, ఆహరోను దోణ తయారు చేస్తే ఆ దోణను అక్కడ పెట్టుకుని డ్యాన్సులో పబ్బులు అంటారు కదా, రేవ్ కల్చర్, వార్తలు చదువుతున్నారు కదా, రేవ్ పార్టీలు అంటారు కదా, మొత్తులై ఒళ్ళు కళ్ళు తెలియక రేవ్ పార్టీలు చేసుకుని పాపం చేస్తారు ప్రజలందరూ. దేనికి నేను ఇచ్చేటేంటంటే బంగారు దూడతో పాపం. దేంతటండి? బంగారు దూడతో పాపం. ఇది ఎన్నో మాట? 8వ మాట. సరే, 33 నుంచి 39 అధ్యాయం వరకు దేవుడు ఏం చేస్తాడంటే ప్రత్యక్ష గుడార రూపాన్ని నిర్మిస్తాడు. ఏం చేస్తాడండి? ప్రత్యక్ష గుడార రూపాన్ని. ప్రత్యక్ష గుడారం ఇలా పెట్టాలి, బెసలేలు మందసాన్ని ఇలా చేయాలి, ఇక్కడ ఎదర ఆవరణం ఉండాలి, పరిశుద్ధ స్థలం ఉండాలి, అతి పరిశుద్ధ స్థలం ఉండాలి, ధూపవేదిక ఉండాలి, సమూహ బల్లల రొట్టెలు ఉండాలి, పాళెం ఉండాలి, ప్రత్యక్ష గుడారం. మందసంలో ఏముండాలి? మన్న పాత్ర ఉండాలి, అలాగే ఇంకోటి ఏముండాలి? 10 ఆజ్ఞలు ఉండాలి, 2 పలకలు ఉండాలి, మూడోది చిగురించిన ఆహారోని కర్ర. అంటే ప్రత్యక్ష గుడారం యొక్క రూపాన్ని ఎన్నో అధ్యాయం నుంచి 33 అధ్యాయం నుంచి 39 వరకు. దీనికి నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే ప్రత్యక్ష గుడార రూపము. ఏంటండి? ప్రత్యక్ష గుడార రూపం. ఇప్పటికి ఎన్ని అయినాయి? 9. లాస్ట్ 40 అధ్యాయం. ఇవన్నీ జరిగిన తర్వాత అండి అన్నీ సిద్ధమైనవి. ప్రత్యక్ష గుడారంలో దేవుడు ఆకాశము నుంచి ఒక షకీనా మేఘం వలె. ఏంటండి? ఒక షకీనా మేఘం వలె. షకీనా అనే పేరు ఇబ్రూ భాష, దాన్ని తెలుగులో మారిస్తే దేవుని యొక్క సన్నిధి. ఏంటండి? దేవుని యొక్క సన్నిధి. షకీనా మేఘం వలె ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు దోరతాడు. అంటే ఆకాశం నుంచి దేవుడు ఆదాము నుంచి విడిపోయిన బంధాన్ని మరలా ఈ 40 అధ్యాయంలో దేవుడు ఆకాశంలో షకీనా మేఘం వలె ఆ ప్రత్యక్ష గుడారంలోనికి దేవుడు వస్తాడు. నేను ఇచ్చే టైటిల్ ఏంటంటే 10వ మాట షకీనా మేఘం. ఏ మాట అండి? షకీనా మేఘం. 10 వచనాలు మీరు టక్క చెప్పేస్తే నేను వాక్యంలోనికి వెళ్తాను. చెప్పండి, అందరూ చెప్పాలి. మొదటి మాట గట్టిగా చెప్పాలి. మొదటి మాట, రెండో మాట, మూడో మాట. ఫరో సిద్ధం అంట కాదు, ముందు ఏం మాట్లాడు? సరే అండి. ఈరోజు సిద్ధం, ఫరోతో యుద్ధం. 4వ మాట తొలిచూలు మరణం. 5వ మాట అరణ్యంలో సుఖం. 6వ మాట సేనాయి బంధం. 7వ మాట ప్రత్యక్ష గుడార రూపం. 8వ మాట బంగారు దూడతో పాపం. 9వ మాట ప్రత్యక్ష గుడార రూపం. 10వ మాట షకీనా మేఘం. జనరల్గా అందరూ అనుకుంటారండి షకీనా మేఘం అంటే పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభం, దాన్ని షకీనా మేఘం అనుకుంటారు ప్రజలు. షకీనా మేఘం అది కాదండి. షకీనా మేఘం అనగా దేవుని సన్నిధి. అది ప్రత్యక్ష గుడార రూపంలో దేవుడు ఆ లోపలికి ప్రవేశించిన సందర్భాన్ని ఏమంటారంటే షకీనా మేఘం అంటారు. ఇప్పుడు నిర్గమకాండం అంతా మీకు తెలిసిపోయింది. మళ్ళీ అడిగితే పేపర్ చూస్తేనే కానీ చెప్పలేరు. నేను దేవుని మందసం కోసం మాట్లాడినప్పుడు ఆఖరిన పాస్టర్ గారు వచ్చి అన్నారండి, జపన్నీ శాస్త్రి గారు శిష్యుడు అంట, ఆయన ఐజేఎఫ్లో ఉంటాడండి. పాస్టర్ గారు ఆ ఊరి పేర్లు మీకు ఎలా గుర్తున్నాయండి అని అడుగుతున్నాడు. ఏ ఊరి పేర్లు? మందసంలో ఎన్ని ఊరి పేర్లు ఉంటాయి చెప్పండి ఒకసారి. పోనీ
మందసంలో ఫస్ట్ ఊరు పేరు చెప్పండి. అమ్మ గాదంట. అష్టోదిని గాదు కింద మార్చేసింది ఆవిడ. ఫస్ట్ ఊరు అష్టోదు, రెండో ఊరు గాదు, మూడో ఊరు ఎక్రోను, నాలుగో ఊరు మెస్సుబెసే, ఐదో ఊరు కిర్యాతీము, ఆరో ఊరు గిత్తీము, ఏడో ఊరు దావీదుపురం. 7 ఊర్ల పేర్లు మీకు ఎలా గుర్తుంటాయంటే అంతే. అదే ఇప్పుడు మనం చెప్పమన్నాం అనుకో, ఏమని చెప్తారు? ఐగుప్తి దాస్యం, ఈరో సిద్ధం, పొరోతో యుద్ధం, అరణ్యంలో సుఖం చెప్పాలి. 5 చెప్పేసేనండి, ఇంకో 5 చూసానే చెప్పండి. సరే, ఇంక ఇలా 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 తర్కించుకుంటూ పోతే మన సమయం అయిపోద్ది. సరే, మీకు నిర్గమకాండం 40 అధ్యాయాలు 10 మాటల్లో తేల్చేశా. ఇక 17 అధ్యాయంలోకి వచ్చేటప్పటికి 16 వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి, మంచి సబ్జెక్టు. ఇలాంటి రెడ్వర్డ్సీలేంగా తప్ప ఇంకా ఎవరో చెప్పలేదు ప్రపంచంలో, నాకు తెలుసుండి. మంచి సబ్జెక్టు, జాగ్రత్తగా వినండి. 17 అధ్యాయంలోకి వచ్చేటికి 3 సందర్భాలు ఉన్నాయి. ఏ సందర్భం అంటే 17 అధ్యాయంలో మొదటి మరి ఇంచుమించుగా 7 వచనాలు. ఎన్ని వచనాలండి? మొదటి 7 వచనాలు ప్రజలందరూ కూడా రెఫదీం అనే ప్రాంతంకి వచ్చి, అక్కడ వాళ్ళకి వచ్చేటప్పటికి ఏముందంటే నీళ్లు ఉండవు. ఏముండవు? నీళ్లు ఉండవు. నీళ్లు లేనప్పుడు మాకు నీళ్లు లేవని ప్రజలు గొడవ చేస్తారు ఆ రెఫదీం అనే ప్రాంతంలో. మొట్టమొదటి 1 నుంచి 7 వచనాలకు ఉన్న సందర్భం ఏంటంటే నీళ్లు. ఇంగ్లీష్లో మార్చండి, వాటర్. గుర్తుపెట్టుకోండి. ఏంటండి? మొదటి 7 వచనాలు వాటర్. 7వ వచనం నుంచి 14వ వచనం వరకు అమాలేకులతో యుద్ధం. ఎవరితో యుద్ధం? అమాలేకులతో యుద్ధం. యుద్ధం అనగా చెప్పాలి ఈ నిమిషం. యుద్ధం అనగా ఇంగ్లీష్లో మార్చండి, వార్. ముందుదేటి వాటర్, రెండోదేటి వార్. అంటే అది డబ్ల్యూతో మొదలవుతుంది, ఇదే డబ్ల్యూతో. 3వ వచనం 14, 15, 16 వచనాల్లో ఈ అమాలేకీలు యుద్ధం ఓడిపోతారు. యుద్ధంలో అప్పుడు యెహోషువ మోషేతో మాట చెప్తాడు దేవుడు. యెహోషువకి చెప్పి ఆ గ్రంథమందు ఈ పేరు రాయించు, వీళ్ళు ఇంకెప్పుడు కూడా మన మీద తిరుగుబాటు చేయకుండా ఉండాలి అంటే వీళ్ళకి ఒక హెచ్చరిక అంటాడు. ఏమంటాడు? ఒక హెచ్చరిక. హెచ్చరికానికి ఇంగ్లీష్లో వార్నింగ్. ఏంటండి హెచ్చరికానికి ఇంగ్లీష్లో? గద్దించడం అంటారు కదా. ఏంటండి హెచ్చరికానికి ఇంగ్లీష్లో? వార్నింగ్. ఇప్పుడు 3 మాటలు వచ్చేసాయి మీకు. నిర్గమకాండం 40 అధ్యాయంలో ఎన్ని మాటలు చెప్పా? 10 మాటలు చెప్పా. 17 అధ్యాయంలో ఎన్ని మాటలు చెప్పా? 3 మాటలు చెప్పా. ఏం చెప్పా? వాటర్, వార్, వార్నింగ్. భలే ఉంది కదండి, భలే ఉంది కదా. టైమింగ్ అంటారు కదా ఇట్లని. ఎలా ఉంది? భలే ఉంది కదా. దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఇది. మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. సమయానికి వాక్యాన్ని ముగించుకుందాం. అయితే ఈ యొక్క మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? 1977. నాకు మిషన్ నాకు 1900 ఈ సంవత్సరం భారతీయులకి బాగా గుర్తుంటుంది. ఈ సందర్భం ఎప్పుడు జరిగిందంటే 1446 క్రీస్తుకి పూర్వం. ఎప్పుడండి అంటే వెనక్కి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు 1446 తర్వాత ఇంకా 47, 48 రాదు. 45, 44, 43, 42, 41. క్రీస్తు పూర్వం 1446లో ఈ సన్నివేశం జరిగింది. భూమి పుట్టి 6000 సంవత్సరాలు అయింది అంతే. ఇప్పటికి చాలామంది కోట్ల సంవత్సరాలు అయిందంటారు, చాలా అయిందంటారు. కానీ భూమి పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 6000 సంవత్సరాలు అయింది. మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు ఎన్ని మాటలు చెప్పాను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వాటర్, వార్, వార్నింగ్. సరే, ఇప్పుడు మొదటి మాట చూసుకుందాం. చదవండి మొదటి మాట. 17 అధ్యాయం మొదటి మాట. తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజం యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీను అరణ్యం నుండి ప్రయాణమైపోయి రెఫెదీములో దిగిరి. చదవండి. ప్రజలకు తమకు తాగడానికి నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళెమ్మని అడుగగా మోషే మీరు నాతో వాదింపనేలా యెహోవాను శోధింపనేలా అని వారితో చెప్పాను. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. 17 అధ్యాయం మొదటి వచ్చిన దేంతో స్టార్ట్ అయింది?
17వ అధ్యాయం మొదటి వచనం ఏ పదంతో స్టార్ట్ అయింది? తరువాత. తరువాత అంటే ముందు ఏదో జరిగి ఉంటుంది కదా, తరువాత అని ఉంది అంటే దాని ముందు ఏదో జరిగి ఉంటుంది కదా. దాని ముందు మీకు టూకీగా 13వ అధ్యాయంలో ఏం జరిగింది, 12వ అధ్యాయంలో ఏం జరిగింది, 13వ అధ్యాయంలో ఏం జరిగింది, 14వ అధ్యాయంలో ఏం జరిగింది, 15వ అధ్యాయంలో ఏం జరిగింది అనేది ఒక్కొక్క మాట మీకు నేను చక్కగా చూపించి నేను వెళ్ళిపోతాను. 12వ అధ్యాయంలో ఇంచుమించుగా ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో సంహార దూత. ఏంటండి సంహార దూత? మీకు ఆల్రెడీ చెప్పేశాను, దానికి ఏం చేయబడుతుందో చెప్పేశాను. ఇశ్రాయేలు ప్రజలు అందరూ రక్షించబడ్డారు. ఐగుప్తి ప్రజల తొలిచూలు పిల్లలందరూ కూడా చనిపోయాడు. అందులో ఫరో కొడుకు కూడా చనిపోయాడు. ఆయన పేరు కూడా అమిత్ మోషే. ఏం మోషే అండి? అమిత్ మోషే. ఆ పేరు అక్కడ మీరు ఎలా చెప్పగలరంటే ఇప్పటికీ అది ఆ కుర్రను అలాగే భద్రపరిచారు. మమ్మీ అంటారు కదా, ఆ అస్థిపంజరం అలాగే ఉంది. ఇది 12వ వచనంలో మొదటి మాట. ఆ 13వ వచనంలో ఇంచుమించుగా మోషే సీనాయి పర్వతం ఎక్కినప్పుడు ఈ దూడను చేసుకుంటారు కదండి. చేసుకున్న తర్వాత దేవుడు కోపం వచ్చి 3000 మందిని చంపేస్తాడు. ఎంతమందిని చంపేస్తాడు? మీరు 3000 మందిని చంపేస్తారు, అయ్యో పాపం అనుకోద్దండి. దేవుడు ఎంత మంచోడు అంటే 20 లక్షల మంది ఉన్న ప్రజల్లో 3000 మందిని మాత్రమే చంపాడు. ఇంకా 20 లక్షల మంది అలా మిగిలిపోయారు. దేవుడు అంత మంచోడు. దేవుడి కోపం కొద్ది మంది మీదే చూపించుకున్నాడు. నాకు ఇప్పుడు ఈ మందిరంలో ఒక 20 మంది పైన ఉన్నారు. అందరి మీద కోపం వచ్చింది అనుకో, ఎంతమంది మీద చూపించుకుంటాను? నేను ఎవరి మీద చూపించుకోగలను? ఫస్ట్ మా పాస్టర్ గారి మీద చూపించుకోగలను, నాకు అధికారం ఉంది కాబట్టి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను, నా కోపాన్ని ఆవిడ మీద మాత్రమే చూపించుకున్నాను. మిగతా 20 మంది కూడా సేఫ్ జోన్లో ఉన్నారు. దేవుడు కూడా అంతే. 20 లక్షల పైబడి ఉన్న ప్రజల్లో 3000 మందిని మాత్రమే చూపించుకున్నాడు కోపం. మరి 20 లక్షల మందిని విడిపించేశాడు. ఇది 13వ అధ్యాయంలో జరిగిన మాట. 14వ అధ్యాయంలో మరి ఒక మైదాన ప్రాంతంకి వస్తారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా. ఆ మైదానం ఇటు కొండ ఎదరు ఎర్ర సముద్రం, వీళ్ళు చిన్న మైదానంలో నిలబడతారు. ఆ మైదానంలో నిలబడినప్పుడు వెనకాల ఫరో సైన్యం వస్తుంది. అప్పుడు ప్రజలు దేవుణ్ణి ఇబ్బంది పెడతారు. ఆయనను ఎర్ర సముద్రం 2 పాయలుగా చీల్చబడుతుంది. ఇది 14వ అధ్యాయంలో జరుగుతుంది. ఇక 15వ అధ్యాయంలోకి ఎర్ర సముద్రాన్ని పాయలుగా వేస్తాడు. ఇక 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి నీళ్ళన్నీ చేదైపోతాయి. ఏమైపోతాయి? నీళ్ళన్నీ చేదైపోతాయి. మారాను మధురంగా మార్చాడు. మారానుభవం మధురముగా అంటే నీళ్ళని ఏం చేస్తాడు? చేర్చాడు. ఇక 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి దీన్ని ఎలీం అనే ప్రాంతం అంటారు. ఏ ప్రాంతం అంటారండి? ఎలీం అనే ప్రాంతం. ఇక్కడ ప్రజలు దేవుణ్ణి బాగా ఇబ్బంది పడతారు. ఎలా ఇబ్బంది పడతారంటే వీళ్ళు ఐగుప్తు నుంచి తెచ్చుకున్న మైదా పిండి అయిపోద్ది, గోధుమ పిండి అయిపోద్ది, సోళ్ళు అయిపోతాయి, రాగులు అయిపోతాయి, తినడానికి తిండి ఏముండదు. అలా చూస్తున్నట్టు అప్పుడు అయ్యే తిన్నారు. ఇప్పుడంటే చికెన్లు మటన్లు తింటున్నారు, కానీ బిర్యానీలు తింటున్నారు. కానీ అప్పుడు ఏంటనుకుంటున్నారు? యావలు, సోళ్ళు, రాగులు, గోధుమలు, మైదా పిండి, ఇదే తిండి. కానీ ఇప్పుడైతే ఏంటండి అది? చిట్టిబాబు బిర్యానీ, హేమంత్ బిర్యానీ, క్షత్రియ బిర్యానీ, మొగలాయ్ బిర్యానీ, రుమాల్ రోటీ, టర్కీ కోడి, ఇలాగుంటాయి. ఇంకా చాలా ఉంటాయి. కానీ అప్పుడు అలా కాదు. రాగులు, సోళ్ళు, కోళ్ళు కాదు, కోళ్ళు కూడా ఉన్నాయండి. కోడి మాంసం కూడా తినేవారు వాళ్ళు. కాకపోతే నాటుకోళ్ళు, ఇలా బొంత కోళ్ళు బాయిలు. 16వ అధ్యాయం వచ్చేటప్పటికి దేవుడి మీద చాలా నిందలు మోపుతారు. ఇక దేవుడు ఏం చేస్తాడంటే వీళ్ళు బాధ తట్టుకోలేక ఆకాశం నుంచి మన్నాను కురిపిస్తాడు. ఏం కురిపిస్తాడు? మన్నా అనగా అర్థం చెప్పాలి అమ్మా. మారా అంటే మధురం అంటే తీపి, మన్నా అంటే అర్థం ఏంటో తెలుసండి? వీళ్ళు పొద్దున్నే బయటకు వచ్చేసి నీసాను మాసం అంటారు. మొదటి నెల 1446వ సంవత్సరం నీసాను మాసం అనగా జనవరి నెల 14వ తారీఖు అంటే పసకా పండుగ దినం బయటకు వచ్చేసి వీళ్ళందరూ ఆకాశం వైపు చూస్తే ఆకాశం తెల్లగా ఉన్న ఒక పదార్థం పడుతుంది, మంచి లాంటిది. పడతా ఉంటే అక్కడ నాలంటోడు అంటాడు, ఒరే ఏంట్రిది? ఈయన అంటాడు, ఒరే ఏంట్రిది? సిల్కమంటది, సింధు ఇది ఏంటిది? పాస్టర్ గారు అంటారు, సుజాత ఇది ఏంటిది? సుజాత అంటది,
గ్రేస్ గారు ఇదేంటి, చిన్ను అంటాడు ఒరే విక్కీ ఇదేంటి, ఇదేంట్రా అనే పదం అదే మన్నా. ఏటమ్మా ఇదేంట్రా అనే పదమే మన్నా. ఇదేంట్రా దానికి ఇంక వేరే అర్థం ఏమి లేదు. మీరు బైబిల్లో ఎక్కడికి వెళ్ళినా ఎత్తుక్కోవచ్చు. ఇదేంట్రా అనే మాటనే ప్రజలు ఏం చేశారంటే మన్నా కింద మార్చేశారు. 16వ అధ్యాయంలో మన్నాని దేవుడు కురిపిస్తాడు. అలాగే మరి అరణ్యంలో వాళ్ళ యొక్క బట్టలు మాసిపోలేదు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ యొక్క పరిస్థితి అంతా మారలేదు. దేవుడికి వాళ్ళు చాలా సుఖాలు ఇచ్చాడు. మాకు మాంసం కావాలంటే ఆకాశం నుంచి పూరిళ్ళ పిట్టలు, అంటే మన భాషలో ఇప్పుడు ఏం చేయాలంటే కౌజు పిట్టలు. ఏంటండి కౌజు పిట్టలు, 20 లక్షల మంది కౌజు పిట్టలు పెట్టాలంటే ఎంత మాంసం కూరాలంటే ఆకాశం నుంచి ఇంచుమించు 10 అడుగులు ఎత్తు కురిసిందంట మాంసం. పూరిళ్ళ పిట్టలు తొనల కింద, పిట్ల మాంసాల కింద చేయబడిన మాంసం, మళ్ళీ రెక్కలతో ఆ ఎంటికలతో ఉన్న మాంసం కాదు. ఇంత పరిస్థితి జరిగిన తర్వాత అదే రాశాడు ఇక్కడ, తర్వాత ఏంటండి తరువాత. ఇంత పరిస్థితి జరిగిన తర్వాత దేవుడు 17వ అధ్యాయంలో మొదటి వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే అది తరువాత ఇశ్రాయేలు సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణం సీరాన్ని. ఇక్కడ మాట చెప్పండి. ఇప్పుడు ఐగుప్తు నుంచి కనానుకు దేవుడు రప్పించాడా, మోషే తీసుకెళ్తున్నాడా? రెండు చెప్పాలి మీరు. దేవుడే కదా, దేవుడు మోషేకి ఆజ్ఞాపిస్తే మోషే తీసుకెళ్తున్నాడు. కానీ ఇక్కడ వీళ్ళు ఏమని అడుగుతున్నారు, మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చో కింద కొద్దిగా చదవండి, 2వ వచనం చదవండి. ప్రజలకు తమకు తాగుటకు నీళ్లు లేనందున మోషేతో వాదించుచు త్రాగుటకు మాకు నీళ్ళేమని అతడు మోషే. ఇప్పుడు మోషేని ప్రజలు అడుగుతున్నారు, మాకు తాగడానికి నీళ్ళు. పై మాటలు ఏముంది? పై మాటలు యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములు సాగించిరని ఉంది. మొదటి వచనంలో ఏ మాట ఉంది? యెహోవా మాట చొప్పున తన ప్రయాణాన్ని సాగించారు. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేకపోతే ఎవరిని అడగాల? దేవుడిని అడగాల. దేవుడు ఏమడుగుతున్నాడు? అడగండి ఇస్తా, తట్టండి తీస్తా, ఎతకండి దొరుకుతాను దేవుడు అంటుంటే మీరందరూ మామే నేరాలు మోపుతారండి. నేను అడుగుతున్న క్వశ్చన్ మీరు. ప్రార్థనకి వెళ్తున్నాం కానండి, అక్కడేమి ఆత్మీయ స్థితి లేదండి. ప్రార్థనకి వెళ్తున్నాం కానండి, అక్కడ ఏమీ స్వస్థతలు జరుగుతలేదండి. ప్రార్థనకి వెళ్తున్నాం కానండి, అక్కడ దేవుడు మాతో మాట్లాడతలేదండి. దేవుడు ఎక్కడున్నా మాట్లాడతాడు, ఏ స్థితిలో ఉన్నా మాట్లాడతాడు. అరణ్యంలో ఉన్నా మాట్లాడతాడు, కొండపైన ఉన్నా మాట్లాడతాడు, కొండ కింద ఉన్నా మాట్లాడతాడు, మందిరంలో ఉన్నా మాట్లాడతాడు, మంచం మీద ఉన్నా మాట్లాడతాడు, బండి మీద వెళ్తున్నా మాట్లాడతాడు, బస్సులో ఉన్నా మాట్లాడతాడు. బట్ నీ మనసు బాగోవాలి. మోషే అన్నాడు, ఏంద్ర బాబు మీరు నామే పడ్డారు, మీరు నామే తిరుగుబాటు చేశారంటే మిమ్మల్ని ఎవరు రప్పించారు? యెహోవా రప్పించాడు, యెహోవాతో మాట్లాడండి. ఎవరు రప్పించారు? యెహోవా రప్పించాడు, యెహోవాతో మాట్లాడండి. నాతో మీరు మాట్లాడతారు, నేను ఎవరిని మాట్లాడడానికి? చదవండి, 3 కంటిన్యూ చేయండి. మీరెందుకు మమ్మల్ని మా పిల్లలు మా పశువులను దప్పి చేత చంపుటకు ఐగుప్తు నుంచి ఇక్కడ తీసుకొచ్చిరి అనగా, అప్పుడు చాలండి, అనగా ఎందుకు మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొచ్చిరి అని అనగా, అప్పుడు మోషే ఏం చేస్తున్నాడు తెలుసండి? ఇంకేళ్ళతో లాభం లేదురా బాబు, దేవుడు నన్ను అడగమన్నాడు కాబట్టి నేను అడుగుతానని దేవుడు మోషే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు చదవండి. మోషే యెహోవాకు మొర్రపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదును, కొంతసేపటికి నన్ను రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో నీళ్ళు లేకపోతే అని యెహోవాకు మోషే మొర్రపెట్టుచున్నాడు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట 5వ వచనం చదవండి. అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలు ప్రజలు కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము, నీవు నదిని కొట్టిని నీ కర్రని చేత పట్టుకుని తీసుకుపోను, అక్కడ హోరేబు బండ మీద నీకు నేను ఎదురుగా నిలిచెదను. ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషే అట్లా చేసింది. చాలండి. ఇక్కడ మీకు కొన్ని మాటలు చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. చాలా అద్భుతమైన మాటలు, ఇక్కడే కొన్ని మర్మాలు బయటపడతాయి.
చాలా అద్భుతమైన మర్మాలు బయటపడతాయి ఇక్కడ కొన్ని మాటలు. ఇప్పుడు ప్రజలు మోషే మీద చనువాడు చేశారు, ప్రజలు దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు మోషేకి చెప్తున్నాడు, ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని తీసుకుని వెళ్ళండి. మరి దేవుడు చేసిన కార్యాలకు సాక్ష్యాలు ఉండాలిగా. అలా సాక్ష్యాలు ఉండబట్టి ఈరోజు మనకు బైబిల్ వచ్చింది. దేవుని చేసిన పనికి సాక్ష్యాలు ఉండాలిగా. ఇశ్రాయేలు పెద్దల్లో కొంతమందిని తీసుకెళ్ళమన్నాడు, కొంతమందిని తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత ఆ బండకు ఎదురుగా నేను నిలబడతా, అదే రాసింది కదండి అక్కడ. ఆ బండకు ఎదురుగుంటా నేను నిలబడతా. ఇక్కడ ఈ ప్రజలు దేవుణ్ణి ఏమని ఏడిపించారంటే, మోషేని ఏమని ఏడిపించారంటే, ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావు, మమ్మల్ని చంపేద్దాం అనుకుంటున్నావు, ఏడి దేవుడు, ఏవి నీళ్ళు, ఏ దేవుడు, ఏ నీళ్ళు, మాకు భద్రత ఏది, వేర్ ఈజ్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు, వేర్ ఈజ్ ప్రొటెక్షన్, మాకు భద్రత ఏది, వేర్ ఈజ్ వాటర్, మాకు నీళ్ళు ఏవి, ఎక్కడ నీళ్ళు, ఎక్కడ దేవుడు, ఎక్కడ మా భద్రత. మాకు ఐగుప్తులోనే చాలా బాగుండేది. పొద్దుత్మాలు ఇటుకలు తయారు చేసుకున్న పొద్దు గట్ల కొద్దిగా బాగుండేది. ఆ 4 తిట్టిన ఈ చెవితాయి నీ చెవితో వదిలేసేవాళ్ళు, మాకు అక్కడే బాగుండేది. ఏంది మా సౌకర్యమైన దేవుడు నడిపించినప్పుడు మోషే ద్వారా దేవుడు ఆ మూడాట్లకి చాలా చక్కటి జవాబు ఇస్తున్నాడు. మొట్టమొదటి జవాబు ఏడి దేవుడు అన్నాడు కదా. ఏడి దేవుడు అన్నప్పుడు ఆ దేవుడు అండి, ఆ బండకి ఎదురుగా నేను నిలబడతాను, ఆ బండ మీద నువ్వు ఒక కర్రతో ఏం చేయి, కొట్టమన్నాడు. దేవుడు ఎదురుగా, ఇంగ్లీష్ బైబిల్ ఏంటంటే సైడ్, సైడ్ అని ఉంటుంది, అంటే ఎదురుగా కానీ పక్క కానీ. ఇప్పుడు ఎదురుగుంటే ఎవరు నిలబడ్డాడు, యెహోవా దేవుడు ఎదురుగుంటా నిలబడ్డాడు. ఒక వచనం తీయండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం తీయండి, స్పీడ్గా తీయండి, సమయం పరిగెడుతుంది. 1 కొరింథీ 10వ అధ్యాయం 4వ వచనం. అందుకు 3వ లైన్ చదవమ్మ, 4వ వచనంలో 3వ లైను కొంచెం కిందకి. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు బండకు పక్కన, బండకు ఎదురుగుంటే ఎవరున్నారు, యెహోవా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు బండ ఎవరు, బండ ఎవరు, క్రీస్తు. ఆ బండ ఎవరు, క్రీస్తు. ఇప్పుడు యెహోవా దేవుడు పక్కన ఉన్నాడు అంటే దేవుడు ఏడు అడిగినప్పుడు దేవుడు పక్కన ఉన్నాడు. ఆ బండ క్రీస్తే. భద్రత ఏది అన్నప్పుడు భద్రతగా క్రీస్తు నిలబడ్డాడు. మరి 3వ మాట, మాకు నీళ్ళు ఏవని అడిగారు కదా, చదువుదాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు స్పీడ్గా చదవండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38, 39 వచనాలు. ఎవడైనను దప్పికొని నీడలా నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొని వాళ్ళను, నా యందు విశ్వాసం ఉంచేవాడు లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని భీకరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచేవాడు, మళ్ళా చదువమాట, పొందబోవు ఆత్మను గూర్చి, చాలండి, ఏ మాట, పొందబోవు ఆత్మను. ఎదరే దేనికోసం మాట్లాడాడు, 37, 38 వచనాల్లో నీళ్ళు కోసం మాట్లాడాడు, వాటర్ కోసం మాట్లాడాడు. ఈ నీళ్లు తాగితే నీకేమొస్తుంది, ఆత్మ వస్తుంది. ఈ నీళ్లు తాగితే నీకేమొస్తుంది, ఆత్మ వస్తుంది. ఇప్పుడు ఎదురుగుంటా యెహోవా దేవుడు నిలబడ్డాడు, బండ క్రీస్తు ఉన్నాడు, ఆత్మ వాటర్ రూపంలో ఉంది. అదే కదా దాని అర్థం. నేను చెప్పబడిన వాక్య రూపంలో ఏంటండి, వాటరు పరిశుద్ధాత్మ రూపంలో ఉంది. తండ్రి బండకు ఎదురుగా ఉన్నాడు, కుమారుడు బండై ఉన్నాడు, బండలో నీళ్లు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఏది మాకు భద్రత, యేసు ప్రభు భద్రత. ఏడి మా దేవుడు ఎదురుగా నిలబడ్డాడు, యెహోవా దేవుడు. ఏయి మా నీళ్లు, పరిశుద్ధాత్మ నీళ్లు. నేనిచ్చు నీళ్లు తాగువాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. సమరస్త్రీని అడిగాడు, కొన్ని తాగడానికి నీళ్ళు పోసింది, నాకు ఈ నీళ్ళు వద్దు, నీ నీళ్ళు ఎవడికి కావాలి, నేనిచ్చే నీళ్లు తాగు. ఏ నీళ్ళు, నేనిచ్చే నీళ్లు తాగితే మరి అన్నాడు నువ్వు దప్పిక కొనవు. బండలోంచి నీళ్లు దేవుడిచ్చాడు. ఏమిచ్చాడండి, బండలోంచి నీళ్లు దేవుడిచ్చాడు. ఇప్పుడు మీకు అసలు వాక్యంలోనికి వచ్చి అమాలేకీల యుద్ధంలోనికి పోతాం. అమాలేకీల యుద్ధంలోనికి
నేను వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇప్పుడు ఇక్కడికి తెప్పించింది ఎవరు? ఈ రెఫీదీం అనే ప్రాంతంలోనికి ఇశ్రాయేల్ ప్రజలు తీసుకొచ్చింది ఎవరు? దేవుడు. రెఫీదీ అనే ప్రాంతంలో నీళ్లు లేవన్న సంగతి దేవుడికి తెలుసుగా. దేవుడికి అన్నీ తెలుసండి, సర్వాంతర్యం. దేవుడు తెలుసుగా. నీళ్లు లేవని అక్కడ ఎందుకు తీసుకొని వచ్చాడు? నీళ్లు లేవని అక్కడికి ఎందుకు తీసుకొని వచ్చాడు? తన మహిమను బయలుపరచడానికి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం మందిరానికి వచ్చి, నేను చెప్పాను కదా, నేను మందిరానికి వెళ్తున్నాను, ఆత్మీయ స్థితిలో ఉన్నాను, నా బ్రతికి ఇలాగే అయిపోయింది ఏంటి, నా పరిస్థితి ఇలాగే అయిపోయింది ఏంటి, నేను ఏ పని చేసినా, నేను ఏ పని తలపెట్టినా ఇది జరుగుతూ లేదంటే నువ్వు అనుకుంటావు కదా. నీ పరిస్థితిని ఆ స్థితికి తీసుకురావడానికి ఆయనే కారణం. ఎవరండి? ఆయన ఆజ్ఞ లేనిదే నీ తలలో ఒక ఎంటిక తెల్లగా మారదు, ఒక ఎంటిక నల్లగా మారదు. ఒకవేళ ఎవరో నిష నల్లగా మార్చిన వారం రోజుల తర్వాత అది మరి తెల్లగా అయిపోద్ది. ఆమె ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది? వారమే ఉంటుంది. ఎందుకంటే దేవుడు చెప్తే టోటల్గా మారిపోద్ది, దేవుడు చెప్పకపోతే ఇంకెప్పుడు మారదు. మనం ఎన్నిసార్లు దీనికి రంగు వేసినా వారం వారం రంగు వేయవలసిందే. ఆ రంగులో చాలా కెమికల్ ఉంటుంది. ఆ కెమికల్ కొన్ని రోజులకు ఉన్న ఎంటుకలు కూడా ఏం చేస్తుంది? ఉన్న ఎంటుకలు కూడా పోడేస్తాయి, ఉన్న ఎంటుకలు కూడా నాశనం చేస్తాయి. జాగ్రత్తగానండి. ఇప్పుడు తీసుకొచ్చింది అక్కడ. ఇప్పుడు కష్టాలు ఎవరికి? ఇశ్రాయేల్ ప్రజలకి. కష్టం పెట్టింది ఎవరు? దేవుడు. ఈ కష్టాల్లోంచి నిన్ను ఒక అద్భుతంగా దేవుడు మార్చడానికి సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి మరి ఆ వ్యక్తిని ఒకసారి మనం చూద్దాం. ఆయన ఉన్నారు కదండి, అబ్రహాం గారు ఉన్నారు కదా. అబ్రహాం గారికి చాలా లేటు వయసులో ఒక కుమారుని ఇచ్చాడు. ఏమని ఇచ్చాడండి? చాలా లేటు వయసులో కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత కొన్ని రోజులకి ఏమన్నాడు దేవుడు? నీ ఒక్కగాని ఒక కుమారుని నాకు ఇచ్చాయి. ఎంత అన్యాయమండి దేవుడు. దేవుడు ఎంత అన్యాయస్తుడండి. అది రాసి ఉంటుంది బైబిల్లో. దేవుడు అన్యాయస్తుడు కాదు అని బైబిల్లో రాసి ఉంటుంది. మరి ఇక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి అన్యాయస్తుడిగా అట్టగా అనుకోలుగా నీ కుమారుడు నాకు ఇచ్చాయి. జరిగింది అబ్రహాంకి జరుగుతుంది. జరిగే సన్నివేశం మనకు తెలుసు. ముందుకెళ్తే ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది, అబ్రహాంకి తెలుస్తుంది. కానీ జరగవలసింది ఏటో దేవుడికి మాత్రమే తెలుసు. ఒక్కను కుమారుని ఇచ్చాయి. అలా ఆవిడ చెప్పాడు, అమ్మ నేను కొండపైకి వెళ్తున్నాను. ఏం పర్వతం అది? ఓరేబు పర్వతం మోషే గారు ముగించి సేనాయి పర్వతం కాడ ప్రారంభించి ఓరేబు పర్వతం కాడ ఆయన కర్మేలు పర్వతం ఏలియది. అన్ని పర్వతాలు గుర్తొస్తున్నాయి. నాకు కూడా అసలు పర్వతం గుర్తొస్తలేదు. వచ్చి వాళ్ళని చెప్పుకుందాంలే, చూసి చెప్తా. అర్థమైందండి? ఈ పర్వతం దగ్గరికి ఈ కుమారుడిని తీసుకుని వెళ్ళి అడుగుతాడు, నాన్న నువ్వేం చేస్తున్నావు నాన్న? ఒరే బలి అర్పిస్తున్నాను రా. బలికి గొర్రెది నాన్న. కొడుకు అడిగినప్పుడు తండ్రి ఎలా అల్లాడిపోయి ఉంటాడంటావు? ఇప్పుడు మోరియా పర్వతం, ఏ పర్వతం? కరెక్ట్, అది కరెక్ట్. మోరియా పర్వతం దగ్గర ఈ కుమారుడిని తీసుకెళ్ళాడు. అయితే ఈ కుమారుడు అడుగుతున్నాడు, నానా గొర్రెది. తండ్రి గుండె ఎలా అయిపోయింటుందంటావు? విలవల్ల ఆడిపోయి ఉంటుంది. కొడుకు చచ్చిపోతుంటే తండ్రి గుండె ఏమైపోయింటుంది? విలవల్ల ఆడిపోయి ఉంటుంది, విలవల్ల ఆడిపోయి ఉంటుంది. నాన్న వస్తుందుండు, యెహోవా ఈరే, దేవుడు చూసుకుంటాడుండు. అప్పుడు చెప్పేశాడు కుమారుడికి, నాన్న గొర్రె లేదు ఏం లేదురా, నిన్నే దేవుడు బలిచ్చేయమన్నాడు కాబట్టి నువ్వు బలి సిద్ధమైపోతే. కుమారుడు ఏమంటాడు తెలుసా? వ్యాఖ్యానంలో బైబిల్లో ఉండదు. ఏమంటాడో తెలుసా? నాన్న నా తల నరికినప్పుడు నా ముండం ఎక్కడికన్నా దూరంగా వెళ్ళి పడిపోద్దేమో, గట్టిగా తాళ్ళుతో కట్టే నాన్న ఇస్సాకు అంటాడండి ఈ మాట. ఎన్ని కష్టాలు పడుతున్నాడండి అబ్రహాం. 100 సంవత్సరాల వయసులో పిల్లోనికి అన్నాడండి. కొద్ది రోజుల్లోనే దేవుడు కుమారుని ఇచ్చేయమన్నాడండి. కుమారుడు నన్ను నరికే నాన్న అంటే అబ్రహాం అనుకున్నాడు, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ కన్నీళ్ళు, నాకే ఎందుకు ఈ ఉద్యోగం రావటం లేదు. మన జార్జ్ బుష్ గారు పాట పాడుతున్నారు, ప్రాణమా ఎందుకే తొందర, ఉద్యోగమా ఎందుకే తొందర, వ్యాపారమా ఎందుకే తొందర, పెళ్ళి
ఎందుకి తొందరగా రావాలండి బాబు అన్నీ జీవితంలో. చదువు తొందరగా రావాలి, ఉద్యోగం తొందరగా రావాలి, పెళ్ళి తొందరగా రావాలి, వ్యాపారాలు తొందరగా రావాలి, అభివృద్ధి తొందరగా రావాలి. కానీ ఈరోజు రావడం లేదంటే నీ కష్టం నిన్ను ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. అబ్రాహాము కొడుకు అడుగుతున్నాడు, నాన్న నన్ను కట్టేశాడు, కట్టెలు మెనించాడు, కత్తిలా తీశాడు, వేసేపోతున్నాడు. మొన్న ఎప్పుడు అడిగినట్టు వేసేసాడు ఆపేసాడా? వేసాడా ఆపేసాడా? లేదు, వేసేసాడు. అబ్రాహాము ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కత్తి పైకెత్తాడో తన దృష్టిలో తన కుమారుడు చచ్చిపోయినట్టే లెక్క, వేసి పాడేశాడంతే. ఇలా కత్తి పైకెత్తాడు, నా కుమారుని చంపేశాను అనుకున్నాడు అబ్రాహాం. కానీ ఆకాశం నుంచి, అబ్రాహామా ఆగరాబాయ్, నీతో కొంచెం మాట్లాడిపోను, ఆగు. ఏమంటున్నాడు? ఆగమంటున్నాడు. కొద్దిసేపు ఆగాడు. ఏ ప్రభువా, నీ ఒక్కగాడిని ఒక్క కొడుకుని నాకు తీయడానికి వెన్ను తీయలేదు కాబట్టి నీవు విశ్వాసులకు తండ్రి అయిపోతావు. ఎవరు తండ్రి అయిపోతావు? విశ్వాసులకు తండ్రి అయిపోతావు. అబ్రాహాం ముందు పేరేం పేరు? అబ్రాహాం. అబ్రాహాం అనగా అర్థం చెప్పగలరా? అబ్రాహాం అనగా పెద్ద మనిషి, అబ్రాహాం అనగా తండ్రి, అబ్రాహాం అనగా కుటుంబ యజమాని. అబ్రాహాం కింద మార్చేశాడు. అబ్రాహాం అనగా ఎవరు? విశ్వాసులకు తండ్రి. ఈరోజు ప్రపంచంలో ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? 500 కోట్ల మంది విశ్వాసులు ఉన్నారు. జక్కీ కూడా అబ్రాహాం కుమారుడే. ధనవంతుడు అబ్రాహాం కుమారుడు అవుదాం అనుకున్నాడు, అవలేకపోయాడు. లాజరు, కురుపులతో ఉన్న లాజరు ఎవరు? అబ్రాహాం కుమారుడే. అబ్రాహాం ఎందుకు కష్టపెట్టాడు? ఒక ఉన్నతమైన స్థితి ఇవ్వడానికి. దాన్ని ఏమంటారు? ప్రజెన్స్. దాన్ని ప్రజెన్స్ అంటే దాని అర్థం ఏంటంటే ఎత్తైన స్థితి. ఏ స్థితి అండి? ఎత్తైన స్థితి. ప్రొటెక్షన్ ఇవ్వడానికి, కాపాడడానికి, ఒక ప్రజెన్స్ ఇవ్వడానికి నీకు కష్టం వచ్చింది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 17 అధ్యాయంలో 1 నుంచి 7 వచనాల వరకు వాటర్ యుద్ధం చేశారు. దేవుడు వాటర్ని ఎలా సమాధానం చెప్పాడు? తండ్రితో సమాధానం చెప్పాడు, కుమారుడితో సమాధానం చెప్పాడు, పరిశుద్ధాత్ముడితో సమాధానం చెప్పాడు. ఏది మా దేవుడు? అదిగో పంట పక్కన ఉన్నాడు. ఏది మాకు ప్రొటెక్షన్? ఏది మా భద్రత? అదిగో బండ రూపంలో నీకు భద్రత ఉంది. ఏది మా వాటర్? అదిగో పరిశుద్ధాత్ముడు వాటర్ రూపంలో నీకు వచ్చాడు. 7 వచనాలు కంప్లీట్ అయ్యాయి. సమయం 10 అయిపోయింది. ఇంకో 2 వచనాలు ఉన్నాయి. పులి స్టాప్ పెట్టి వచ్చే వారం చెప్దామా? 5 నిమిషాల్లో తేల్చేయమందామా? సమాధానం మీకే వదిలేస్తాం. చెప్పమన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి, వద్దన్న వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. చాలా సంతోషం. 5 నిమిషాల్లో తేల్చేస్తాం. రెండో మాట 7వ వచనం నుంచి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు అమాలేకులతో యుద్ధం. అక్కడ కూడా 8వ వచనం స్టార్టింగ్లో తరువాత అని ఉంటుంది చూడండి. రెఫేదేములో ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా మోషే చేతులు బరువెక్కగా చాలండి. 13వ వచనం వరకు, 8వ వచనం నుంచి 8వ వచనం నుంచి 13వ వచనం వరకు అమాలేకులతో యుద్ధం. ఈ యుద్ధం కోసం చెప్పాలంటండి చాలా మాటలు చెప్పచ్చు, సమయం లేదు. యుద్ధం 2 రకాలు. ఒకటి బయట యుద్ధం, 2 లోపల యుద్ధం. బయట యుద్ధం పూర్వకాలంలో రాజులు, ఇప్పుడు దేశం లేదా ఇంటి పక్కోడికి గొడవ, దాన్ని యుద్ధం అంటారండి. ఏమంటారు? ఇంటి పక్కోడికి గొడవ, దాన్ని కూడా యుద్ధం. ఇది బయట యుద్ధం. రెండో యుద్ధం లోపల యుద్ధం. ఈ యుద్ధానికి స్టాప్ పెట్టలే ఉండవు. లోపల యుద్ధం అంటే ఏంటి తెలుసా? కుమిలిపోతారు. లోపల యుద్ధం ఏంటి తెలుసా?
ఈగో ఫీలింగ్ హట్ అయిపోతాడు. లోపల ఎద్దేడు తెలుసా, అరే ఆడు ఎదిగిపోతున్నాడు, నేను ఎందుకు ఎదిగలేకపోతున్నా, ఆడు కారు కొన్నాడు, నేను ఎందుకు కొనలేకపోతున్నా, ఆడు బండి కొన్నాడు, నేను ఎందుకు. ఇది లోపల యుద్ధం. యుద్ధంలో ఎన్ని రకాలు? 2 రకాలు. బయట ఒక యుద్ధం, లోపల ఒక యుద్ధం. బయట యుద్ధం ఆగిపోతాయి కొన్ని రోజులకి, లోపల యుద్ధం నువ్వు నేను చచ్చిపోయే వరకు ఆగిపో. పరిగెట్టేస్తున్నా, ఎంత స్మూత్గా చెప్పడానికి సమయం లేదు. లోపల యుద్ధం ఏం చేస్తుంది? కుమ్మిలిపోతాం, అది గోతులో పోయే వరకు పోదాం. ఏంటండి ఇప్పుడు నాలో నేను చాలా యుద్ధం చేసుకుంటా. ఏం యుద్ధం అంటే రేపు ఆదివారం అలా జరగాలి, ఎవరు వస్తారు, ఏం మాట్లాడాలి, ఎవరికి పాట ఇవ్వాలి, ఎవరికి ఆరాధన ఇవ్వాలి, ఈ ఆరాధన ఎలా జరుగుతుంది, ఏం ఆశీర్వాదం ఇవ్వాలి, ఎంతమంది వచ్చారు, ఎలా, నా యుద్ధం నాది. ఏదైనా ప్రార్థన పెడితే ఎంతమందిని పిలాలి, ఎలా వస్తారు, ఎక్కడ వస్తారు, డబ్బులు ఎలా, ఇది నా యుద్ధం. కుటుంబ పరంగా మీకు ఎన్నో యుద్ధాలు మీకుంటాయి, ఆత్మీయ స్థితిలో ఎన్నో యుద్ధాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒక యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం బయట యుద్ధం. ఏ యుద్ధం అండి? ఈ యుద్ధం బయట యుద్ధం. యుద్ధం ఎవరు చేసేది తెలుసండి? పాట ఉంటుంది కదా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఆ పాట పాడేస్తాం కానీ అది ఏ సందర్భంలో జరిగిందో మాత్రం మనకు తెలీదు. మేఘం నడిపించేసింది అనుకుంటాం, షకీనా మేఘం అనుకుంటాం. షకీనా మేఘం ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు. ఆ మేఘం వేరు, ఈ షకీనా మేఘం వేరు. అర్థాలు మార్చేస్తాం, బైబిల్ పూర్తిగా చదవం, అన్నీ మారిపోతాయి. ఇప్పుడు యుద్ధం బయట జరుగుతుంది. మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రం పాయలైపోయింది. మోషే ప్రార్థించగా మారా మధురంగా మారిపోయింది. మోషే ప్రార్థించగా ఐగుప్తు తొలిసూలు పిల్లలందరూ చచ్చిపోయారు. మోషే ప్రార్థించగా ఆకాశం నుంచి మన్నా కురిసింది. మోషే ప్రార్థించగా బండ నుంచి నీళ్ళు వచ్చాయి. మరి ఇప్పుడు మోషే ప్రార్థించగా యుద్ధం జరుగుతుందా జరగదా చెప్పాలి అమ్మా? జరగదు. జరుగుతుందని ఎలా చెప్తున్నా? జరగదు, ఖచ్చితంగా జరగదు. మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఊరు అహరోను అనే ఇద్దరు, ఒకడు అన్నయ్య, ఒకడు శిష్యుడు. ఊరు అనేవాడు కాలేబు కొడుకు. ఎవరి కొడుకు అండి? కాలేబు అంటే ఎవరో తెలుసా? వేగు చూడడానికి వెళ్ళిన యెహోషువ, కాలేబు, వీళ్ళిద్దరు కూడా కనాను ఫస్ట్ గుంట చూసిన వాళ్ళు వీళ్ళిద్దరే. కనాలు ఎలా ఉంటుందండి. ఊరు కాలేబు కొడుకు. ఇతను 40 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అప్పుడు ఎన్ని సంవత్సరాలండి? ఈ సమయానికి మోషే 81 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఈ అమాలేకులతో యుద్ధం జరిగేటప్పుడు. మోషే కంటే అహరోను ఎన్ని సంవత్సరాలు పెద్దోడు? 3 సంవత్సరాలు. అంటే అహరోను వయసు ఎంత? 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు అహరోను వయసు, 81 సంవత్సరం మోషే వయసు, 40 సంవత్సరాలు ఎవరి వయసు? ఊరు వయసు. ఊరు కాలేబు కొడుకు. ఈ పరిస్థితుల్లో యుద్ధం జరుగుతుంది. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అమాలేకులు చచ్చిపోతున్నారు. మోషే ప్రార్థన చేయలేకపోతున్నాడు, ఇశ్రాయేల్ చచ్చిపోతున్నాడు. ఇప్పుడు మోషే ప్రార్థన వల్ల ఇశ్రాయేల్కి విజయం వచ్చిందా? రాలేదు. మోషే ప్రార్థన వల్ల ఇశ్రాయేల్ ప్రజలకు విజయం వచ్చిందా? రాలేదు. మోషే ప్రార్థన చేయడు, అమాలేకులు చచ్చిపోయారు. మోషే ప్రార్థన చేయడం మానేశాడు, ఇశ్రాయేల్ చచ్చిపోయారు. ఇద్దరు గమనించారు. 2 రాళ్ళు తీసుకున్నారు. ఆ కొండపైన ఒక రాయిలా పెట్టాడు, ఒక రాయిలా పెట్టాడు. ఓ సేయిని ఊరు కాసాడు, ఓ సేయిని అహరోను కాసాడు. ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నీకు ప్రార్థన చేసుకోవడం చేత కాకపోతే, అది నీ ఒక్కడి వల్ల కాకపోతే, మందిరంలో పాస్టర్ గారు ఉంటారు, మందిరంలో విశ్వాసులు ఉంటారు, మందిరంలో ఆత్మీయులు ఉంటారు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి యుద్ధం గెలువు. హల్లెలూయా, హల్లెలూయా. మందిరంలో విశ్వాసులు ఉంటారు, మందిరంలో సేవకుడు ఉంటాడు. మందిరానికి వచ్చి ఏం చేయాలి? నువ్వు యుద్ధం గెలవాలి. నువ్వు చేసుకోలేవు. నేను చెప్పాను, మోషే ఎర్ర సముద్రాన్ని పాయలుగా తీర్చాడు, సాధించగలిగాడు. మారాను మధురంగా మార్చగలిగాడు, బండ నుంచి నీళ్లు తాగలిగాడు, ఆకాశం నుంచి మన్నాను కురిపించగలిగాడు. బట్ అమాలేకులతో ఎందుకు యుద్ధం చేయలేకపోయాడు? దాని అర్థం మోషే చేయలేడాడు కాదండి, నీ ఒక్కడి వల్ల చేయలేని కార్యాలు ఐక్యతతో కలిగి చేయాలి. ఏం చేయాలి? నీ ఒక్కడి వల్ల జరగని కార్యాలు ఐక్యతతో కలిగి చేయాలి. ఇక ముగించేస్తున్నా. నేనన్న 5 నిమిషాలు కూడా అయిపోయింది. 3వ వచనం, 14వ వచనం ఒకసారి చదవండి.
ఎన్నో వచ్చింది చదువమ్మా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నేను అమాలేకుల పేరు ఆకాశం కింద నుండకుండా బొత్తిగా తుడిచివేతును. జ్ఞాపకార్థ గ్రంథంలో దీన్ని రాసి యెహోషువకు వినిపించాను. ముందు ఏమైంది? ఫస్ట్ మాట 3 కిందటి కొట్టాను. వాటర్ దేవుడు ఎలాగిచ్చాడో ప్రజలు చూపించాను. రెండోది వార్ ఎలా జరిగిందో అమాలేకులు తెరిపించాడు. మూడోది అమాలేకులకి వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు. ఇంకెప్పుడు కూడా ఈ అమాలేకుల్ని ఉండకుండా తుడిచిపెట్టేమని దేవుడు ఆజ్ఞిస్తున్నాడు. ఎవరికి? మోషేకి ఆజ్ఞిస్తున్నాడు. ఎవరిని రాయమని? యెహోషువని రాయమని. అయితే ఈ అమాలేకుల కోసం మాట చెప్పి వాక్యాన్ని ముగించుకుందాం. ఈ అమాలేకీలు సౌలు చెప్తాడు. సౌలుకి రాజైన తర్వాత ఎన్ని వందల సంవత్సరాల తర్వాత? 500 సంవత్సరాల తర్వాత. ఈ మాట జరిగిన 500 సంవత్సరాల తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మొదటి సమూయేలు గ్రంథం 15 అధ్యాయం 3వ వచనంలో మాట ఉంటుంది. ఇప్పుడు తీయొద్దు, నాకు సమయం లేదు. 500 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చెప్తాడంటే, సౌలా ఈ అమాలేకులందరినీ చంపేయి. ఏం చేయమంటాడు? ఈ అమాలేకులందరినీ చంపేయమంటాడు. యుద్ధంకి వెళ్తాడు అమాలేకుల మీదకి. యుద్ధంలో విజయం సాధిస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత సమూయేలు ప్రవక్త వస్తాడు. ఎవరి దగ్గరికి? సమూయేలు దగ్గరికి. అక్కడ ఒక గొర్రె బేరమంటుందా, మేహ అంటుందా, భో అంటుందా అంటే ఆ సమూయేలు అడుగుతాడు, సౌలా గొర్రెంటి? పెద్ద లావండి, 100 కిలోలండి, అమాలేకుల దగ్గర బాగుందండి, దాన్ని నేను ఇక్కడికి ఏం చేశాను? తెచ్చేసాను. ఈడెవడు? అగాగు మహారాజు. ఈడెవడండి? ఈడు అమాలేకుడండి. అది చాలా మంచోడండి, అది నాకు చాలా సాయం చేయడండి. యుద్ధం చేస్తుంటే నా అంతా నాడు వచ్చి లొంగిపోయాడండి. నేను చంపేమన్నాను కదా. అగాగు రాజుగారిని ఇంటికి తీసుకొచ్చేవాడికి సౌలు అమాలేకుల్ని అందరినీ చంపలేదు. చివరికి సౌలు ఎలా చచ్చిపోయాడు? అమాలేకులతో యుద్ధం జరిగినప్పుడు తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత పూర్తిగా చచ్చిపోయాడు అనుకుంటున్నారా? కొన ఊపిరితో ఉన్నప్పుడు ఒక అమాలేకుడు వచ్చి ఆయన చంపేశాడు. అది మీకు ఎక్కడ అర్థమవుతుందంటే 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు సౌలుని ఎవడు చంపాడురా అని దావీదు అడిగినప్పుడు ఒకడు వచ్చి సౌలుని చంపినోడు గిఫ్ట్ ఇస్తాడమ్మో అనుకుని ఈ అమాలేకుడు వచ్చి నేనే చంపాను అంటాడు. ఇంటికి వెళ్ళి చదువుకొని 3వ అధ్యాయంలో ఉంటుంది. 2వ సమూయేలు 3వ అధ్యాయంలో ఉంటుంది. సమయం లేదు. అమాలేకీల్ని చంపమన్నది ఎవడు? దేవుడు. అంటే వార్నింగ్ ఇచ్చాడు, ఆయన చంపాడు. చంపకుండా ఉన్నది ఎవడు? సౌలు. ఇప్పుడు ఎవరితో చంపబడ్డాడు సౌలు? మరి అలా ఉంటుంది. దేవుని మాటలు లేదనుకో, మనం ఎవరితో పెట్టుకున్నాం ఆడే మనం చంపేస్తాడు. మనం ఎవరిని వద్దనుకున్నాం ఆడే మనం చంపేస్తాడు. మనం ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఎవరి మాట వినాలి? ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇప్పుడు సౌలు జనాంగం అంతా ఎవరండి? ఇశ్రాయేల్ ప్రజలు. ఎస్తేరు కోటలోకి వస్తే అక్కడ ఉన్న ప్రజలందరూ సౌలు ప్రజలే. అక్కడ ఇంకొకడు ఉంటాడు, హామాన్ అనే వ్యక్తి ఉంటాడు. అక్కడ ఏమని రాసి ఉంటుందో తెలుసా? అగాగీయుడగు హామాన్ అని రాసి ఉంటుంది. అగాగీయుడు ఎవరు? ఈ రాజుగారు. ఎవరిని తెచ్చుకున్నాడు? సౌలు రాజు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇశ్రాయేల్ అందరూ చంపేద్దామని శాసనం తయారు చేస్తాడు ఎస్తేరు గ్రంథంలో. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఏ కొయ్యకైతే సిద్ధపరిచాడో ఆ కొయ్యకి ఈ హామాన్ ఏమైపోతాడు? చచ్చిపోతాడు. ఇప్పుడు నేను మీకు 3 మాటలు చెప్పాను. చెప్పాలి. ఏం మాటలు అయ్యి? వాటర్, వార్. గుర్తుంటుంది ఈ ప్రసంగం ఎప్పటికన్నా మీకు? పోనీ ఈ 3 మాటలన్నా గుర్తుపెట్టుకోండి. ఏ మాటలు? ఈ 3 మాటలన్నా గుర్తుపెట్టుకోండి. వాటర్, వార్, వార్నింగ్. 40 అధ్యాయాలు మొట్టమొదటి 10 వచనాలు పుస్తకం తీసి చెప్తారో పుస్తకం తీయకుండా చెప్తారో టకటక చెప్పండి. ఐగుప్తి బానిసత్వం, హీరో సిద్ధం, ఫరోతో యుద్ధం, తొలిసూలు మరణం, అరణ్యంలో సుఖం, సీనాయి బంధం, ప్రత్యక్ష గుడార రూపం, బంగారు దూడతో పాపం, ప్రత్యక్ష గుడారం యొక్క రూపము, షకీనా మేఘం. బాగుంది కదండి ప్రసంగం? వచ్చే వారం శిలకం చెప్తుంది ఇక్కడ నిలబడి. ఇదే ప్రసంగం యూట్యూబ్లో ఉందే, చూసుకుని వచ్చి చెప్పు. నేను అక్కడ కూర్చుంటా, నువ్వు ఇక్కడ ఇదే వాక్యం చెప్తావు. చెప్పలేదనుకో చెప్పింతాడు దేవుడు. సౌలు రాజు అమాలేకుడికి ఏం చేశాడు, అమాలేకుడికి సౌలు రాజు ఏం చేశాడో ఇవన్నీ జరిగిన నగ్న సత్యాలు మీకు అర్థమైంది అనుకుంటాను. ఎడ్వర్డ్ సీలియం గారికి వందనాలు చెప్పండి అందరూ. వందనాలండి ఎడ్వర్డ్ సీలియం గారు.
చెప్పండి. ఆయన ఒకవేళ ఈ ప్రసంగం వింటే ఆయన కూడా వింటే నా ప్రసంగం జాన్ బుజ్జిబో గారు ఇలా చెప్పాడు అనుకుంటారు. ఎందుకు చెప్పినా కూడా మీకు అర్థమైంది. వారం రోజులు నేను బయట ఉండబట్టి ఎడ్వర్డ్ సిలియామ్ గారి ప్రేరణతో అద్భుతమైన సబ్జెక్టు యెహోవా ఈరే మందిరంలో ఈ దినం వాక్యం చెప్పబడింది. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తాయనుకుంటే నిన్ను ప్రజెంట్ చేయడానికి, ఒక ఉన్నతమైన స్థితిలో దేవుడు నిన్ను నింపడానికి. అబ్రహామును ఉన్నతమైన స్థితిలో నింపాడు. మరి మోషే యెహోషువకు కళ్ళు మూసుకుందాం అందరం. నేను ముగిస్తా. అందరూ మీ బైబిల్ చేత పెట్టి కళ్ళు